ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. కరుణకు అదృశ్యమైన ఈ సన్నిధిని మమ్మల్ని రంగబడి వేడి కంటికి కనబడదు, కానీ మన దేహాన్ని కాల్చదు. ఈ వాక్యం ఎటువంటి ఖడ్గము కట్టిన వాడి అని ఖడ్గముగాను, 2 అంచులు గల ఖడ్గముగాను, మైదనటువంటి నైజమని ఛేదించేదని మీరు బాగా చేస్తున్నారు. ఇక నా వాక్యం వాక్యం అవకాశం అందించిన ఈ వార్తలు భరిస్తారు, మాకు మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. రీట్రీట్ సందర్భంలో మనం వచ్చినాము. ఈ ప్రాముఖ్యమైన అంశము దేవుని వాక్యము వినుట. వాక్యము దేవుడు ఎలా పోల్చాడంటే ఖడ్గము. ఎటువంటి ఖడ్గం అంటే 2 అంచుల వాడి అయిన ఖడ్గము. ఏ ఇతరమైన ఖడ్గముల కంటే, చదవండి, దేవుని వాక్యం సజీవమై, దేవుని వాక్యం సజీవమై, బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే, 2 అంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు జోరించు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. ఇది ఖడ్గము, ఇదే వాక్యం. ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా నుండి ఏం చేస్తుందయ్యా? దేవుని వాక్యం సజీవమై, బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నది, ఛేదించుతున్నది. హెబ్రీ 4:12. ఎలాంటి బలమైన వాక్యం ఈ వచనము, ఎలాంటి భావ గర్భితం ఈ వాక్యము, ఎంత భావం ఇమిడ్చబడిందండి దీనిలో. చాలా ఆశ్చర్యము, చాలా ఆనందం కలుగుతుంది ఈ మాట చదువుతుంటే. ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణం యొక్క ఆత్మను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరచ్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించు ఛేదించుతున్నది. రిట్రీట్కి వెళ్ళానండి, వాక్యం విన్నారండి, బాగా చెప్పారండి, ఇదేనా రిజల్ట్? Is it the action of the word of God? Is it only hearing? దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు వినడమేనా మన యొక్క చర్య? దేవుని వాక్యం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోను. దేవుని వాక్యం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం వాక్యం వినుట, నిన్ను మోసం చేసుకొనుట. అదేంటండి? వాక్యం వినడం ఏంటి, తనతో మోసం చేసుకోవడం ఏంటి? అవును, అది దేవుని మాట. యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా. వాక్యం వినువారు మాత్రమే, వాక్యం వినరు మాత్రమే నువ్వు పరిమితంగా వింటున్నట్లయితే మిమ్మల్ని మీరు నువ్వు మోసపరుచుకుంటున్నావు. ఇక్కడ వాక్యం వినుచున్న వారు ఎందరో, ఈ ఇంట్లో ఎంతమంది కూర్చున్నారు? వీరందరూ వాక్యం వింటున్న వారే. రెండవది, తను తాను మోసపరుచుకుంటున్న వారెవరు? వాక్య ప్రకారం ప్రవర్తింపని వారు. వాక్యం వింటున్నాను అనుకుంటున్నావు, వాక్యం అంటుంది విన్న దాని ప్రకారం జీవించకపోతే నిన్ను నీవే
మోసం చేసి నిన్ను నీవే మోసం చేసి అరే, నిన్ను నీవే మోసం చేసి ఉన్నా. ఇది ఎప్పుడైనా ఆలోచించావా? డిడ్ ఎవర్ కౌలు చెప్పుకుంటే ప్రార్థన రావడం, వాక్యం అంతా మళ్ళీ కౌలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. నో, అలా కాదు. వాక్యం వినువాడు మాత్రమే కాకుండా ఏమవ్వాలన్నా వాక్య ప్రకారం ప్రవర్తించు వాళ్ళనే ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న ఎంతమంది ఇంతకీ నా మాట వినపడుతుంది మీకు? నా మౌత్ వినపడుతుందమ్మా? దయచేసి చేయొద్దని ఎంతమంది వినపడుతుందా? ఒక చెయ్యి ఎత్తారు, రెండు చేస్తాను చూద్దాం ఒకసారి. రెండు చెవులు కదా మనకే, మరి ఎన్ని చేతులు ఎత్తాలి? ఎత్తాలి రెండు చేతులు. అన్ని చేతులు మంచిగా కనపడలేదు నాకు. అన్ని చేతులు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎవరు ఎత్తమన్నా చెయ్యి ఎత్తమంటారు, రెండు చేతులు ఎత్తమని ఎవరు? కానీ రాత్రి